హాయ్ ఎవరివన్, అందరికీ నమస్తే. ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో. నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల నుంచి రాజకీయాలలో ఎన్నో కష్టాలు, ఎన్నో విజయాలు, ఎన్నో సవాళ్ళు, నానా తిప్పలు పడి ఇప్పటికీ డే 1 నుంచి ఎట్లున్నాడో ఇప్పటికి 4 దశాబ్దాల తర్వాత కూడా అదే పట్టుదల, అదే క్రమశిక్షణ, అదే డిసిప్లిన్, అదే ఫిట్నెస్ అని చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లో వ్యూహాలు ఎట్లున్నాయి, ఆయన సవాళ్ళు ఏంది, మొత్తం చంద్రబాబు నాయుడు గారి కోసం అయితే మాత్రం వీడియోలో మాట్లాడుకుందాం క్లియర్గా. వీడియోలోకి పోయే ముందు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఎందుకు ఈ వీడియోలో ఇంతంత ఇన్ఫర్మేషన్తో చేయాల్సి వస్తుందంటే, చాలామందికి ఒక రాజకీయ నాయకుడిని విమర్శించడం మనందరికీ చాలా ఈజీ. ఎవరికైనా సరే కూడా, అది చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, ఎవరైనా సరే కూడా విమర్శించడం చాలా ఈజీ. బట్ వాళ్ళు ఈ స్థాయికి వచ్చి ఇంత పెద్ద పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా ఇంతమంది విమర్శలు చేపించుకుంటున్నారంటే అది వాళ్ళకి కావాలని చేపించుకున్నది కాదు. దాని వెనుక ఎంతో కష్టం ఉంది, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత కూడా ఇన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నారంటే అసలు ఏడికైనా స్టార్ట్ అవుతుంది. ఎవరి జీవితం అన్నా సరే కూడా ఇంత పెద్ద స్థాయికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు అని అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి డిసిప్లిన్ ఎట్లుంటుంది, చంద్రబాబు నాయుడు గారి పట్టుదల ఏందన్నది చాలామందికి తెలవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడున్న వాళ్ళకి చాలామందికి తెలియదని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియోతో ప్రయత్నం చేస్తున్నా. వీడియో మీకు ఎట్లా అనిపించిందో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి. నేను దానికి తగ్గట్టు నెక్స్ట్ ఏమైనా చేయాలంటే ఇంకో వీడియో మంచిది చేస్తాను. ఎవరికైనా ఏమైనా అవసరం ఉండి ఎవరైనా నాయకుల గురించి మీకు కావాలంటూ కూడా మీరు చెప్పినా సరే కూడా మీరు కామెంట్లో చేస్తే ఖచ్చితంగా ఆ నాయకుడు గొప్పతనం, ఆ నాయకుడు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని కష్టాలు పడి ఆ నాయకుడు ఆ పొజిషన్కి వచ్చిందన్నది కూడా నేను వీడియో అయితే చేసి పెడతాను ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యూహాలు ఎట్లుంటాయి, 4 దశాబ్దాల ప్రయాణం, విజయాలు, విమర్శలు, భవిష్యత్తు, ఇవన్నిటి గురించి అయితే ఇలా మాట్లాడుకుందాం మనం. చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. అంటే తెలుగు రాష్ట్రాలు అన్నదానికన్నా భారతదేశ రాజకీయాల్లో కూడా ప్రభావవంతమైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు ఒకరని నేను అంటాను. ఒక తెలుగు రాష్ట్రాలకే నేను చంద్రబాబు నాయుడు గారిని పరిమితం చేయదలుచుకోలేదు. ఎందుకంటే మనకు తెలుసు ఆయన 90స్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి రేంజ్ ఏందో మనకు తెలుసు. ఇప్పుడు కూడా సేమ్ అదే రేంజ్లో చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు కూడా అట్లనే ఉంది, అదే రేంజ్ ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కీ రోల్ ప్లే చేస్తారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కీ రోల్ ప్లే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి 2 ఎంపీలు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లో కూడా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఇప్పటికి కూడా 40 ఏళ్ళ రాజకీయం తర్వాత కూడా ఇప్పటికి అదే కసి, అదే పట్టుదల, అదే కమిట్మెంట్తో పనిచేస్తారంటే ఒకరికి సక్సెస్ వచ్చింది, ఒకరు సక్సెస్ అయ్యారు అని అంటే అది చిన్న విషయం కాదు. అది చిన్న విషయం. అది దాని వెనుక ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో చెప్పుకోలేని బాధలు ఉంటేనే ఆ పొజిషన్కి వస్తారు. సో చంద్రబాబు నాయుడు గారి కోసం అయితే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో విజయాలను, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. ఒకవైపు పరిపాలన, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడులు, ఆకర్షణకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా ప్రశంసలు పొందారు. మరోవైపు కొన్ని నిర్ణయాలపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు అంటేనే టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. 90స్లో నుంచి ఇప్పటి వరకు అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అయితే వేరే రాజకీయ నాయకులు వేరే కాలాన్ని బట్టి మారచ్చు, లేకపోతే ఏదో చంద్రబాబు నాయుడు గారు మాత్రం 90స్లో ఏదైతే డెవలప్మెంట్, అభివృద్ధి, ఐటీ అని చెప్పి అప్పుడెప్పుడు మాట్లాడారో ఇప్పుడు కూడా అదే డెవలప్మెంట్, అదే కమిట్మెంట్. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, అది కూడా ఐటీకి సంబంధించింది. బట్ అంటే కాలంతో పాటు ఎట్లా పోవాలన్నది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చాలామందికి అర్థమవుతుంది. ఏ రాజకీయ నాయకుడికైనా సరే కూడా, ఎవరికైనా సరే కూడా చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక రోల్ మోడల్. ఎవరు అవునన్నా కాదన్నా. చాలామందికి చంద్రబాబు నాయుడు గారు నచ్చవచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు, ఎవరు ఇండివిజువల్ అల్లది. బట్ వాస్తవాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలామంది ఎన్నో నేర్చుకోవాలి, రాజకీయంగా కానీ పర్సనల్ లైఫ్లో కానీ. ఇప్పటికి కూడా మొన్న యోగా మీరందరూ చూసిరే లేదో, యోగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన యోగా చూసే మతిపోయింది ఒక్కొక్కరికి, పాగలగలయ్యారు చాలామంది. అంటే ఆ ఫిట్నెస్ ఇప్పుడు 76 ఏళ్ళ వయసులో ఆయన అట్లా యోగా చేస్తుంటే పాసిబుల్ అవుతుంది ఎవరికన్నా? చేయాలంటే డేర్ కూడా కావాలి కదా. అంతమంది కొన్ని లక్షల మంది ముంగట స్టేజ్ మీద అట్లా యోగా చేశారంటే ఏదైనా సరే డేరింగ్ డాషింగ్ ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా ఉంది కాబట్టి
ఇప్పటికీ ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాలలో ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కొనసాగుతారు, ఒక పార్టీని సక్సెస్ఫుల్గా నడిపిస్తారంటే ఆ ధైర్యం అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. మామూలు ధైర్యం కాదు అది, చాలా అంటే ఎవరు ఊహించని ధైర్యం అది. ఎవరికి లేని ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎన్ని కష్టాలు పడ్డాడు మనకు తెలిసిందే. 2 సార్లు సీఎంగా చేసిండు, మళ్ళీ 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, తర్వాత ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ళు పనిచేసిండు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న 4వసారి. ఇన్నిసార్లు సక్సెస్ఫుల్గా ఉండి ఇన్నేళ్ల నుంచి చేయాలంటే అది ఆషామాషి విషయం కాదు. చాలామంది చెప్తే అర్థం కాదు, కానీ అది మనం వర్ణించలేనిది ఆయన కష్టం. చంద్రబాబు నాయుడు గారి కష్టం మనం వర్ణించలేనిది. ఒకవైపు పరిపాలనలో సాంకేతిక అంటే టెక్నాలజీ ఏదైతే కాలంతో పాటు అప్గ్రేడ్ అవ్వడో అది అభివృద్ధి, డెవలప్మెంట్, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్, ఆకర్షణలకు అంటే ఎప్పుడు ఎంతసేపు ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేయాలి, స్టేట్లో ఎట్లా ఇన్వెస్ట్మెంట్లు పెట్టియాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా ఇప్పించాలి, ఇదే చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పట్టినట్టు చేస్తాడు ఈ పనులైతే. డెవలప్మెంట్ అంటే పిచ్చి, టెక్నాలజీ అంటే పిచ్చి, ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవడం అంటే పిచ్చి. వీటి కోసమే బతుకుతాడేమో చంద్రబాబు నాయుడు గారు, ప్రజల కోసం, ఈ డెవలప్మెంట్ కోసమే బతుకుతాడేమో అనిపిస్తుంది నాకైతే. చాలామంది ఇవన్నీ చేసినందుకు ఎంతమంది అయితే పొగుడతారో నచ్చని వాళ్ళు కూడా అంతే తిడతారు. ఇంక దానికి మన దగ్గర సమాధానం లేదు. ఈ వీడియో ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు, ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు, ఆయన సాధించిన విజయాల కోసమే కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆయన గొప్పతనం మాత్రమే మాట్లాడుకుందాం, ఆయన స్టెబిలిటీ దానికోసం మాత్రమే మాట్లాడుకుందాం. మనం చారిత్రక నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిని. చారిత్రాత్మక నేపథ్యం అంటే అసలు ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందని చెప్పి మొత్తం మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది కూడా అంతా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంది మొత్తం వాటి కోసం అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేపథ్యం. ఏ నాయకుడు రాజకీయ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆయన తీసుకున్న నిర్ణయాలతో పాటు ఆ నిర్ణయాల వెనుకున్న చారిత్రాత్మక నేపథ్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం. కరెక్టే. ఏ రాజకీయ నాయకుడు చరిత్ర తెలుసుకుందామన్నా సరే కూడా చరిత్ర కన్నా ముందు ఆయన తీసుకున్న నిర్ణయాలు, చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయి. ప్రతి ఒక్క నాయకుడికి ఒక నిర్ణయం తీసుకునే ఇది ఉంటుంది. ఆ నిర్ణయాల వల్ల జరిగిన మార్పులు ఐటుతో స్టార్ట్ చేస్తేనే ఆ నాయకుడు సాధించిన విజయాలు, ఆ చరిత్ర అనేది అర్థమవుతుంది. కాబట్టి నేను మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆ నిర్ణయాలు వెనుకున్న చారిత్రాత్మక నేపథ్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం. 4 దశాబ్దాలకు పైగా కొనసాగిన చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయాణం అనేక మలుపులు, విజయాలు, సవాళ్ళు, వ్యూహాలతో నిండి ఉంది. ఈ భాగంగా ఆయన రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది, ఎలా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన నాయకుడిగా ఎదిగారు అనే అంశాలపై చాలా నీట్గా విశ్లేషణ మాట్లాడుకుందాం. ఇప్పుడు రాజకీయ ప్రవేశం. విద్యార్థి దశ నుంచి ఆయనకి రాజకీయ నాయకత్వం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి నుంచి కాదు, విద్యార్థి దశ నుంచే ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. రాజకీయాలంటే అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మామూలుగా మనం జనరల్గా ఇప్పుడు అందరూ అట్లా మాట్లాడుతారు కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ ఏదవుతుందో అవి విద్యార్థి దశ నుంచే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. మధ్యలో వచ్చినాయి కాకుండా విద్యార్థి దశ నుంచి ఉన్నాయి. కాబట్టి విద్యార్థి దశ నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు ఆయన ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయిందన్నది ఇప్పుడు మనం మొదలు పెడదాం. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. స్టూడెంట్ డేస్ నుంచే చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఆయనకున్నాయని చెప్పి నిరూపించుకుంది. ఆయన విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థి రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని ప్రజా సమస్యలపై చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ అనుభవమే ఆయనను ప్రధాన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. విద్యార్థి రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని అంటే అక్కడ ఏదైతే స్టూడెంట్ పాలిటిక్స్ ఉంటాయి కదా కాలేజీలలో, లీడరో లేకపోతే క్లాస్ లీడరు, కాలేజ్ లీడరు ఉంటుంది కదా, ఆ స్థాయి నుంచి అప్పటి నుంచి ఆ ప్రజా సమస్యలపై అంటే ఎక్కడైనా ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే అక్కడ పోయి వాటిని క్లియర్గా అర్థం చేసుకోవడం, ఎందుకు దీనికోసం మాట్లాడుతారు, గవర్నమెంట్ తప్ప ప్రజల తప్ప ఏడికి నీ సమస్య స్టార్ట్ అయిందని చెప్పి ఆ సమస్యలపై వాటిలో పాల్గొనడం, అవన్నీ చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా
అవన్నీ ఇన్స్పైర్ అయ్యి రాజకీయాలకైతే డైరెక్ట్గా వచ్చారు. ఆయన మొదట భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలకు ప్రవేశించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితం స్టార్ట్ అయిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. చాలామందికి తెలియదో నాకే తెలియదు, బట్ నేను చెప్తున్నా. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే రాజకీయాలకు అంటే చంద్రబాబు నాయుడు గారు అని కాదు, అప్పట్లో రాజకీయాలు ఎవరైతే 1980s ఆ టైంలో ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ పార్టీ లేదు. అప్పుడు ఎవరన్నా సరే కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిందే, కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాలు చేయాల్సింది తప్ప వేరే అవకాశం లేవు, వేరే పార్టీలు లేవు. కాబట్టి కాంగ్రెస్ నుంచే చంద్రబాబు నాయుడు గారు కూడా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి ప్రవేశించారు. యువ నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక యువ నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యువ నాయకుడిగా ఒక కాలేజ్ లీడర్ నుంచి కాలేజ్ లీడర్ నుంచి యువ నాయకుడిగా 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం మంత్రివర్గంలో కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ దశలో పరిపాలన అనుభవం, ప్రభుత్వ వ్యవస్థపై అవగాహన ఆయనకు లభించింది. 1978లోనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో, అనంతరం 1978లో ఎమ్మెల్యేగా గెలవంగానే ఆయనకు అదృష్టం అంటే చూడండి ఒకసారి, అదృష్టం ప్లస్ ఆయన పడ్డ కష్టం, ఆయన మంత్రి పదవి తెచ్చుకోగలిగింది. అప్పట్లోనే 1978లోనే మంత్రివర్గంలో కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ దశలో పరిపాలన అనుభవం, ప్రభుత్వ వ్యవస్థపై అవగాహన ఆయనకు లభించింది. 1978లోనే మినిస్టర్ అంటే అర్థం చేసుకోరి ఆయన స్పీడ్ ఎట్లుండను చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో ఏ రేంజ్ స్పీడ్ ఉండకపోతే అప్పట్లోనే ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ అవుతాడు. ఆ మినిస్టర్ ఎప్పుడైతే అయిందో ఆ మినిస్టర్ అయిన ఆ టైంలోనే పరిపాలన అనుభవం, ప్రభుత్వ వ్యవస్థపై అవగాహన పెంచుకునే అవకాశం అయితే చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో లభించింది. తర్వాత తెలుగు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడున్న తెలుగు రాజకీయాల్లో సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడం, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్యాడర్ను సమన్వయం చేయడం, ఎన్నికలకు వ్యూహాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీలోకి వచ్చినాక పార్టీని బలోపేతం చేయాలి, పార్టీని ఎట్లా స్ట్రాంగ్ చేయాలి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్యాడర్ని సమన్వయం చేయడం, జిల్లా స్థాయి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉందో టీడీపీ క్యాడర్ని ఎట్లా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతోనే ఎలక్షన్ టైంలో వాళ్ళతో ఎట్లా మనకు ఓట్లు ఎట్లా వేయాలి ఏంది అని చెప్పి అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యూహాలన్నవి అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచే వ్యూహాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయన పార్టీలో వ్యూహకర్తగా ఎదిగారు, ప్రధాన వ్యూహకర్తగా. ఆ ఏజ్లోనే ఇంత అప్డేటెడ్గా ఆలోచించి క్యాడర్ని అంతా ఒక దాటికి తీసుకొచ్చి పార్టీకి అవసరమైన విధంగా క్యాడర్ని సెట్ చేసినంటే అది మామూలు విషయం కాదు. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఎన్టీఆర్ గారి తర్వాత నాయకత్వం మనకి ఆల్రెడీ నేను చాలా వీడియోలో మాట్లాడాను కాబట్టి ఎన్టీఆర్ గారిది ఏం జరిగింది అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుంటూ తెలుసుకుంది. ఎన్టీఆర్ గారి తర్వాత నాయకత్వం ఎట్లా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎట్లా నచ్చింది టీడీపీ పార్టీ అనేది మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ గారి తర్వాత 1995లో తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడున్న చాలామంది యూత్కి తెలియదు ఇదంతా, వాళ్ళకి అంటే తెలియదంటే వాళ్ళ తప్పు కాదు, అప్పుడు లేని వాళ్ళకి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసుకోవాలని చెప్పి, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. అట్లా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి ఎట్లయిందన్న దానికి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1995లో తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. 1995లో ఎన్టీఆర్ గారు అప్పుడున్న సిచ్యువేషన్స్, ఎన్టీఆర్ గారికి హెల్త్ బాగోలేకపోవడం, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి లక్ష్మీ పార్వతి గారు ఈ పార్టీని ఎట్లనైనా సరే తీసుకొని ఆక్యుపై చేద్దామని చెప్పి ఆమె దగ్గరికి పార్టీ పోతే పార్టీ సస్టైన్ అవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎమ్మెల్యేతో మాట్లాడి మెజారిటీ ఎమ్మెల్యేలను ఆయన దిక్కు తీసుకొని అప్పుడు నాయకత్వ మార్పు అయితే జరిగింది. ఆ పరిణామం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక చరిత్ర, ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. ఈ మార్పు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ఇది పార్టీని నిలబెట్టేందుకు అవసరమైన నిర్ణయమని కొందరు అభిప్రాయపడగా, మరోవైపు వ్యవస్థాపక నాయకుడికి ఎన్టీఆర్కి జరిగిన అన్యాయంగా విమర్శించిన వారు ఉన్నారు. అప్పుడున్న సిచ్యువేషన్స్లో పార్టీకి కాపాడుకునేందుకు ఇది చాలా అవసరమని చెప్పి కొంతమంది ఫీల్ అయితే, కొంతమంది మాత్రం ఇది ఎన్టీఆర్ గారికి జరిగిన అన్యాయం, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ అంటే గుంజుకున్నారు, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఇప్పటికీ వెన్నుపోటు రాజకీయాలు అని చెప్పేసి అంటారు కదా చాలామంది. కొంతమంది అట్లా అనేటోళ్ళు అప్పుడు అన్నారు, ఇప్పుడు అన్నారు. ఇంక దాని గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు, ఎందుకంటే అప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్స్ ఏందన్నది చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళకి మనం చెప్పే అవసరం లేదు. కొంతమంది పార్టీని నిలబెట్టేందుకు అవసరమైన కొంతమంది అభిప్రాయపడగా, మరికొంతమంది ఏమో ఎన్టీఆర్ గారు జరిగిన అన్యాయంగా విమర్శించిన వారు ఉన్నారు. నాయకత్వ బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఏకీకృతం చేయడానికి కృషి చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో పార్టీ పునర్నిర్మాణాన్ని మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 1995లో నాయకత్వ మార్పు జరిగిన తర్వాత గ్రామ స్థాయి నుంచి మళ్ళీ పార్టీని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయించాను నేను. ఫస్ట్ నుంచి అందరూ అంతే, కొత్త నాయకత్వం గ్రామ స్థాయి నుంచి నాయకులను మార్చడం, ఎక్కడెక్కడ ఎవరు అవసరం ఏందని చెప్పి మార్పు చేసుకుంటా పార్టీని పునర్నిర్మాణించడం, కార్యకర్తలు నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ బలమైన సంస్థాగత వ్యవస్థను రూపొందించేందుకు ప్రయత్నించారు. ఈ క్యాడర్ ఆధారిత నిర్మాణం తెలుగుదేశం పార్టీకి దీర్ఘకాలిక బలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే గ్రామ స్థాయి నుంచి నాయకుల్ని సెలెక్టివ్గా సెలెక్ట్ చేసి ఈ విలేజ్లో వీళ్ళకి, ఈ మండల స్థాయిలో వీళ్ళకి, జిల్లా స్థాయిలో వీళ్ళకి, నియోజకవర్గ స్థాయిలో వీళ్ళకి అని చెప్పి అప్పట్లోనే లీడర్స్ అందరినీ ఫిల్టర్ చేసి ఎవరినైతే పార్టీలో తీసుకున్నారో ఇప్పటికీ ఆ ఫ్యామిలీలు అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ ఎప్పట్లోనో 90s 95లో సెలెక్ట్ చేసిన క్యాడర్ని ఇప్పటికీ ఆ ఫ్యామిలీలు, ఆ కుటుంబాలతో పాటు వాళ్ళు కూడా టీడీపీని కంటిన్యూ అయితేనే ఉన్నారు. ఎవరో పార్టీలు మారల. ఇప్పటికీ టీడీపీ ఇంత స్ట్రాంగ్ ఉంది, ఇంత క్యాడర్తో ఉందంటే రీజన్ అప్పట్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఆ డిసిజన్ వల్లనే ఇప్పటికీ ఇంత క్యాడర్తో ఉన్న పార్టీగా టీడీపీ, ఒక చరిత్ర ఉంది టీడీపీ పార్టీకి. (1995) నుంచి 2004 వరకు తీసుకొచ్చిన సంస్కరణలు మరియు ఆధునిక పరిపాలన, 1995 to 2004 తీసుకొచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ కాలాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో అత్యంత కీలక దశగా పేర్కొంటారు. కరెక్ట్. ఇప్పటికి కూడా దాని గురించి కనుక మనం మాట్లాడుకుంటే, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని ఏముందంటే, ఈ టైంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఆ హోదా, ఆ మర్యాద, ఆ రెస్పెక్ట్ ఉందనంటే చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో తీసుకున్న డిసిజన్స్ వల్లనే అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడతారు. అది వాస్తవం కూడా. పరిపాలనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించిన లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టారు. అంటే ప్రభుత్వ పరిపాలనలో టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని, అప్పుడున్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఎట్లైనా అడాప్ట్ చేసుకొని ప్రజలకి ఏదైతే ఒక అందుబాటులో ఉండే పరిపాలన చేయాలనుకున్నారో అప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలే అంటే గ్రేట్, అంటే చాలా ఎక్కువ హై గ్రేడ్ అని చెప్పాలి ఇంకా మనం. అందులో ముఖ్యంగా ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. అప్పట్లో 1995లోనే ఐటీ కోసం మాట్లాడారు. మనం ఇప్పుడు ఇంజనీరింగ్లు, బీటెక్లు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే 1995లోనే ఐటీ గురించి మాట్లాడడం, ఐటీ రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఐటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం విశేషం. అప్పట్లోనే హైదరాబాద్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా, సమాచార సాంకేతిక రంగంలో ప్రముఖ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేశారు. ఇవాళ ఏదైతే హైదరాబాద్ సిటీ, ఈ మనం చాలామంది బయటకి నుంచి వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్ సిటీ గురించి గొప్పగా మాట్లాడతారు. హైదరాబాద్ అట్లుంది, హైదరాబాద్లో పోతే న్యూయార్క్ లాగా ఉంది, హైదరాబాద్ సిటీ ఒక గ్రేట్ అది అని మాట్లాడతారు కదా. ఇంతగానం కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు కూడా ఒక రీజన్. ఆయన అప్పట్లో తీసుకున్న సంస్కరణలతోనే ఇన్ని ఐటీ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు రావడం,
ఇక్కడ కార్యకలాపాలు స్టార్ట్ చేయడం, వాళ్ళని చూసి చిన్న చిన్న కంపెనీలు కూడా ఇక్కడికి రావడం, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కూడా చాలా కీలకం. ఈ ప్రత్యేక విధానాలు అమలు చేయడం వల్ల ఐటీ కంపెనీలను ఆకర్షించడం, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడం, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ద్వారా నగర అభివృద్ధికి దోహదపడ్డాయని మద్దతుదారులు ఇప్పటికీ చెబుతుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా ఐటీ కంపెనీలకి రావడం, వచ్చినాయని చెప్పేసి ఈ హోటల్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. కాబట్టి వన్ బై వన్ ఈయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ రేంజ్ సక్సెస్, హైదరాబాద్ ఈ రేంజ్ సక్సెస్ ఏంటంటే ఇన్ని లింక్ అయి ఉంటాయి. దీనికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్లనే ఇన్నిగానో మారినాయని చెప్పి ఇప్పటికీ చాలామంది మాట్లాడతారు. ఈ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. డిజిటల్ పరిపాలన, డేటా ఆధారిత నిర్ణయాలు, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత వంటి అంశాలు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ గవర్నెన్స్ ద్వారా అంటే అన్ని రాతలతో ఉంటుండే అసలు రికార్డులు ఎట్లా మెయింటైన్ చేయాలి అని చెప్పి ఈ గవర్నెన్స్ని అప్పట్లోనే తీసుకొచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా అందించేందుకు, అంటే ఏది కావాలన్నా సరే రోజుల తరబడి నెలల తరబడి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రజలకు చాలా తొందరగా వాళ్ళ అవసరాలు తీరేటట్టు ఈ గవర్నెన్స్ని అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేసి డిజిటల్ పరిపాలన, డేటా ఆధారిత పనితీరుతో చాలా ట్రాన్స్పరెంట్ రాజకీయాలు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే మొదలుపెట్టారు. ఇప్పట్లో కాదు, అప్పట్లోనే. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ పర్యటనలు నిర్వహించి తెలుగు రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూలంగా గమ్యస్థానంగా పరిచయం చేసే ప్రయత్నం కూడా చేశారు. మనం చాలామంది నాయకులు సీఎం గారు ఆడికి పోయారు, పర్యటనకి ఈడికి పోయారు అంటారు కదా. అసలు ఈ పర్యటనలు ఇవన్నీ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒప్పించి తీసుకురావడం, ఈ కాన్సెప్ట్ అన్నీ తయారు చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతమందికి ఇది తెలుసో నాకైతే తెలియదు, కానీ ఎట్లీస్ట్ ఇప్పుడైనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. 1995లోనే ఇటువంటివన్నీ ఆలోచించి అక్కడ బయటకు పోయి మా దగ్గర ప్లేస్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీరు రండి మా రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి, మీకు ఏది కావాలంటే అది ముఖ్యమంత్రిగా నేను చేస్తానని చెప్పి అప్పట్లోనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. విదేశీ పెట్టుబడులు నిర్వహించి రాష్ట్ర పెట్టుబడులకు అనుకూలంగా గమ్యస్థానంగా పరిచయం చేసే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు అప్పట్లోనే చేశారు. అయితే ఈ కాలంలో రైతాంగం, గ్రామీణ అభివృద్ధి, విద్యుత్ సంస్కరణలు వంటి అంశాలపై విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల ఈ దశను అభివృద్ధి సంస్కరణలు మరియు విధానాల మేలవంగా చూడవచ్చు. అంటే ఇది చాలామంది మాట్లాడారు, బట్ మాట్లాడారు అంటే ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ఐటీ, విదేశీ పెట్టుబడులు, సాఫ్ట్వేరు దీని మీద ఫోకస్ చేసి విలేజెస్లో ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారు అప్పట్లో. ఆయన ఫోకస్ అంతా అంటే ఆయన ప్లాన్ ఏంటంటే ఈ హైదరాబాద్ సిటీ అనేది కనుక కరెక్ట్గా డెవలప్ అయితే విలేజెస్ ఆటోమేటిక్ డెవలప్ అయితే ఇక్కడ వచ్చిన రెవెన్యూ ఏదైతుందో మనం రాష్ట్రం అంతా వాడుకోవచ్చు. ఇక్కడ ఈ గుడ్డు పెడితే ఈ గుడ్డు ఉపయోగం రాష్ట్రం అంతా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ అంతా హైదరాబాద్ ఈ పెట్టుబడులు ఎట్లా తీసుకురావాలని చెప్పి ఐటీ మీద ఎక్కువ పెట్టి రైతులను అయితే మాత్రం లైట్ తీసుకున్నట్టు ఉన్నాయి అప్పట్లో వార్తలు. చంద్రబాబు నాయుడు గారు మేబీ ఉండొచ్చు ఈ బిజీలో పడి అది సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కూడా చాలా విమర్శలు అయితే చంద్రబాబు నాయుడు గారి పైన వచ్చినాయి. ఎందుకంటే రైతులకు విద్యుత్తు, వాళ్ళకి పంట నష్టం కావచ్చు, రైతు గిట్టుబాటు ధరలు కావచ్చు, చాలా ఉన్నాయి రైతుల గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే రైతులు వెన్నెముక కాబట్టి రైతులు అనుకున్నంత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో వాళ్ళకి మేలు చేయలేదన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఇప్పటికి కూడా అది అట్లా అది ఉండిపోయింది, అట్లా ఆ మార్క్ అనేది ఉండిపోయింది. రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అన్న గారికి అప్పట్లో విమర్శలు అయితే వచ్చినాయి. అది ఇవన్నీ చేయడం వల్ల అంటే ఒక మనిషి ఎన్నైనా చేయగలడు, ఇది ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సింది. కాబట్టి అప్పుడున్న పరిస్థితుల ప్రకారం చంద్రబాబు నాయుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నెగిటివ్ కూడా అయింది. 2004 నుంచి 2014 వరకు ఇది అధికారంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పట్లో 95లో చంద్రబాబు నాయుడు గారు చేసిన సంస్కరణలు ఇవి అధికారం పోయిన తర్వాత 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో పునర్నిర్మాణం. 2004 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇది ఒక ఆత్మ పరిశీలన దశగా మారింది. మనకు ఖచ్చితంగా అప్పటికే పట్టిన మారింది. పార్టీని మళ్ళీ ప్రజల దగ్గరికి చేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఎట్లయితే చేస్తుందో చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లనే చేశారు. పార్టీని ప్రజల దగ్గరికి తీర్చడానికంటే
మళ్ళీ ప్రజలతో కనెక్ట్ అయ్యి పోయిన అధికారాలను ఎట్లయినా సరే తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఆయన కార్యక్రమాలు ఆయన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి రైతులు, మహిళలు, యువత, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ యాత్ర పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తారు. ఈ పాదయాత్ర అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఆయన అప్పట్లోనే పాదయాత్ర చేయడం, తిరగడం, యువతని, నిరుద్యోగుల్ని, మహిళల్ని వీళ్ళందరినీ కలిసి వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ప్రణాళికలు అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేశారు. అప్పట్లో ఈ పాదయాత్ర వల్ల ఖచ్చితంగా పార్టీకి ఒక కొత్త ఊపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వస్తారు అని అంటే అప్పట్లో ఆయన వైపు ఆయన క్రేజ్ అట్టుంటుండే చంద్రబాబు నాయుడు గారిది. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కొత్త సామాజిక వర్గాలతో అనుసంధానం పెంచడం, యువ నాయకులకు అవకాశం కల్పించడం వంటి చర్యలతో పార్టీ తిరిగి ఎన్నికలకు సిద్ధం చేశాడు. అంటే 2004 ఓడిపోయినా సరే కూడా 2009 ఎలక్షన్లకి కొత్త నాయకుల్ని, యువతలను ఎంకరేజ్ చేయడం, కొత్త లీడర్షిప్ని రెడీ చేయడం, కొత్త సామాజిక వర్గాలతో అనుసంధానం పెంచుకోవడం, ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని ఎన్నికలకైతే సిద్ధమయ్యారు. 2014, 2019 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అంటే మనకు తెలిసింది 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇంకా అది ప్రతిపక్ష పాత్ర ఎక్కువ ఉండదు కాబట్టి దాని గురించి ఇంకా నేనేం ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు. మనకు తెలిసిందే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయింది. ఆంధ్ర సపరేట్, తెలంగాణ సపరేట్. ఆంధ్రప్రదేశ్కి అవశేష ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు. రాజధాని లేకుండా ఆదాయ వనరులు తగ్గిన పరిస్థితిలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలనే సవాల్ ఆయన ముందుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లుందంటే రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని ఉంటేనే ఏ రాష్ట్రానికైనా ఇన్కమ్ సోర్స్ కాబట్టి ఫస్ట్ రాజధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆదాయ వనరులు లేవు. ఎక్కడి నుంచి కూడా పైసలు వచ్చే సిచ్యువేషన్స్ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అటువంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే చాలా పెద్ద సవాల్తోనైతే 2014లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే స్టార్ట్ చేశారు. ఈ కాలంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానికి అభివృద్ధి చేయాలనే ప్రణాళికను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇంకా రాజధాని లేదు కాబట్టి కొత్త రాజధాని కట్టుకునే అవకాశం వచ్చింది కాబట్టి అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానికి అభివృద్ధి చేయాలనే ప్రణాళికలను అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. భూ సమీకరణ విధానాలతో రైతుల భాగస్వామ్యాన్ని పొందే ప్రయత్నం చేశారు. ఈ ప్రణాళికకు మద్దతుగా లభించినప్పటికీ ఖర్చు, అమలు, భవిష్యత్తు సాధ్యాలపై విమర్శలు కూడా ఉన్నాయి. రైతులు ఎవరైతే ల్యాండ్ పూలింగ్ చేసి రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఏదైతే తీసుకున్నారో అది కొంతమందికి పాజిటివ్, కొంతమందికి నెగిటివ్గా కూడా అయింది. అది మనందరికీ తెలిసిందే కాబట్టి 2014 అంటే మనకు 10 years బ్యాక్ స్టోరీ కాబట్టి చాలామందికి రాజకీయాల మీద అవగాహన ఉండేది తెలుసు కాబట్టి ఇంకా అది లెంత్ చేయదలుచుకోలేదు. దాని మీద విమర్శ పాజిటివ్ ఎంత వచ్చిందో నెగిటివ్ కూడా అంతే వచ్చింది. జాతీయ ప్రాధాన్యత కలిగిన పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. అలాగే పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడం, రోడ్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు వంటి మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి పెట్టారు. పోలవరం మనకు తెలిసింది అప్పట్లోనే చంద్రబాబు గారు 70% ఫినిష్ చేశారు కాబట్టి అది ఫినిష్ చేయడంలో కావచ్చు, గీయాలంటే అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం కావచ్చు, రోడ్లు, ఎయిర్పోర్ట్స్ వీటన్నింటిలో కూడా అభివృద్ధి చేసే దానిలో చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. 2019 తర్వాత ప్రతిపక్షం నుంచి మళ్ళీ అధికారంలోకి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. ఈ సమయంలో పార్టీలో పునర్నిర్మాణంపై దృష్టి సాధించారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. రాష్ట్రంలో రోడ్లు, ఉపాధి, వ్యవసాయం, పెట్టుబడులు, సంక్షేమం పథకాల అంశాల వంటిపై నిరంతరం స్పందిస్తూ ప్రతిపక్ష హోదా పాత్ర నిర్వహించారు. మనకు తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నదానికన్నా ప్రతిపక్షం ఉంటేనే చాలా డేంజర్. చాలామందికి తెలియదు ఇది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే సైలెంట్గా ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటే
ఆయన వ్యూహాలు తట్టుకోవడం అధికార పార్టీకి చాలా కష్టమైన పని. ఆయన అది ప్రతిపక్షంలో ఉంటేనే చాలా డేంజర్. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది మనకి రీసెంటే కాబట్టి నేను జస్ట్ డ్రాఫ్ట్ చదువుకుని వెళ్ళిపోతాను. ప్రస్తుత ఎన్నికల హామీల అమలు, ఆర్థిక పునరుద్ధీకరణ, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా అయితే ప్రజెంట్ ఆయన ముందుకు తీసుకుపోతుంది. ఆయన ముందు టార్గెట్లు ఉన్నాయి కాబట్టి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎట్లుందన్నది మనం మాట్లాడుకుందాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది ఎట్లుంది, కూటమి పనితీరు ఎట్లుంది ఏందన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద బాధ్యత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమతుల్యతగా బ్యాలెన్స్ చేయడం. కరెక్టే. ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీల కోసమే ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు కాబట్టి వాటిని ఎట్లా అమలు చేయాలి. ప్రభుత్వం ముందున్న అతిపెద్ద బాధ్యతల్లో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని రెండింటిని ఈక్వల్గా హ్యాండిల్ చేయడం. ఎన్నికల హామీల అమలు. ఏ ప్రభుత్వానికైనా ప్రజలు ఇచ్చే మొదటి పరీక్ష ఎన్నికల హామీల అమలే. అది ఏ పార్టీ అయినా, ఏ స్టేట్ అయినా సరే, ఎక్కడైనా సరే కూడా ప్రజలు ముందు ఉండేది ఎన్నికల. ఏ ప్రభుత్వానికైనా ప్రజలు ఇచ్చే మొదటి పరీక్ష ఎన్నికల హామీలు ఎంతవరకు అమలైనవి అన్నది మెయిన్. కూటమి ప్రభుత్వం కూడా తన ఎన్నికల ప్రణాళికలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించింది. అన్ని పార్టీలు ఎట్లయితే ప్రకటిస్తాయో సేమ్ కూటమి ప్రభుత్వం కూడా అట్టనే ప్రకటించింది. ప్రజలు ముఖ్యంగా మహిళల సంక్షేమం, రైతు మద్దతు, యువతకు ఉద్యోగాలు, పెన్షన్లు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ప్రజలు ముఖ్యంగా వీటన్నింటిపైన దృష్టి పెట్టారు. ప్రభుత్వం కొన్ని హామీలు అమలు ప్రక్రియను ప్రారంభించగా మిగిలిన హామీల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులు, పరిపాలన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెబుతుంది. ఏవేవైతే చేయాలనో ప్రజలకు ఏవైతే మినిమం ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చేయడం, ఏవైతే చేయలేని ఉన్నాయో దానికి బడ్జెట్ అన్నీ అలొకేట్ చేయడం, అదైతే ప్రజెంట్ గవర్నమెంట్ అయితే చేస్తుంది. మిగిలిన హామీలకి ప్రణాళికలు ఆర్థికంగా ఏమేమి చేయాలన్నది సిద్ధం చేస్తున్నట్టయితే ప్రజెంట్ చెబుతుంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ హామీలు అమలు వేగవంతంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కాబట్టి ఈ అంశం రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రధాన రాజకీయ చర్చగా, అంటే ఇచ్చినవి తొందరగా ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా సరే కూడా ఖచ్చితంగా డిమాండ్ అట్లనే ఉంటుంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అదే అవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ. రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక స్థిరత్వం అత్యంత కీలకం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళలో ఆర్థిక పరిస్థితి ఒకటి. ప్రస్తుత ప్రభుత్వం ఆదాయం పెంచడం, ఖర్చులు నియంత్రించడం, అప్పుల నిర్వహణలో జాగ్రత్త తీసుకోవడం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతుందని చెబుతున్నారు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఏదైతుందో మనకు తెలిసిందే, ఆర్థికంగా అప్పుడు ఎంత డ్యామేజ్ అయిందని చెప్పేసి ఏవైతే విమర్శలు ఉన్నాయో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ తక్కువ చేస్తున్నాం, అన్నీ చాలా కంట్రోల్గా చేస్తున్నాం అన్నకైతే మాట్లాడతారు. అవే ప్రజెంట్ వీళ్ళు చేస్తున్నారన్నకైతే నడుస్తుంది. చూద్దాం ఎప్పటిదాకా అది కంటిన్యూ అవుతుందో. మరోవైపు ప్రతిపక్షాలు రాష్ట్ర అప్పులు, ఆదాయాలు, వ్యవహారాలపై నిర్వహణపై నిరంతరం విమర్శలు చేస్తూ ఉంది. ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వానికి కీలక సవాలుగా మారింది. పెట్టుబడులు, ఆకర్షణలు. చంద్రబాబు నాయుడు రాజకీయ శైలిలో పెట్టుబడులను ఆకర్షించడం ఎప్పటి నుంచో ముఖ్యమైన అంశం. నేను చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచే ఇన్వెస్ట్మెంట్లను ఎట్లా అట్రాక్ట్ చేయాలి ఏందన్నది అప్పటి నుంచి ఆయన
డీల్ చేస్తుంది కాబట్టి అది ఆయన స్టైల్. అది చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి. ఇంకా రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలని మీకు చెప్పినా కదా, నిజంగా ఆయనకి అప్పటి నుంచి ఉన్నది అది. ప్రస్తుతం కూడా విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా కొనసాగిస్తుంది. సేమ్ 1995లో ముఖ్యమంత్రిగా అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎట్లయితే ఉన్నాయో ఇప్పటికి కూడా అవే ఆలోచనలు, అదే డెవలప్మెంటు, అదే తప్ప పెద్దగా మారిందైతే ఏం లేదు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, తయారీ పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, పోర్ట్లు, పారిశ్రామిక కారిడార్లు వంటి రంగాల్లో పెట్టుబడులపై తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఇది ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు కదా, వాళ్ళకి ఇది ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, తయారీ పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, పోర్ట్లు, పారిశ్రామిక కారిడార్లు వంటి రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా పెట్టుబడులు తీసుకొస్తారు. నార్మల్గా కూడా కాదు, సక్సెస్ఫుల్గా. పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాల సృష్టి, రాష్ట్ర ఆదాయం, స్థానిక వ్యాపారాలు అభివృద్ధికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది. అయితే పెట్టుబడులు ప్రకటనలు ఎంతవరకు వాస్తవ ప్రాజెక్టులుగా మారుతున్నాయనే అంశంపై విశ్లేషకులు నిరంతరం పరిశీలిస్తున్నారు. అంటే చెప్పడం వేరు, చేతలో చేయడం వేరు అన్నకడికి ఆలోచిస్తారు. చూద్దాం అది ఎంతవరకు అవుతుందో. ఉద్యోగాల కల్పన. యువత ఎదురుచూస్తున్న ప్రధాన అంశం ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వంటి అంశాలపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. అయితే నిరుద్యోగ యువత మరింత వేగంగా ఉద్యోగాల కల్పన జరగాలని కోరుకుంటుంది. పెట్టుబడులు, పరిశ్రమలు, స్టార్టప్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. అంటే ఒకటేసారి ఇప్పుడు హైదరాబాద్లోని సిటీ ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఇప్పట్లో రాదు. అది ఇప్పట్లో అంటే 10 మంది చంద్రబాబు నాయుడు గారు వచ్చినా సరే కూడా ఇప్పట్లో అది అట్లా కాదు. ఏది కూడా ఒక రోజులో కాదు. కాబట్టి హైదరాబాద్ ఇవాళ ఈ రేంజ్లో ఉందంటే ఎన్నో ఏళ్ళ చరిత్ర హైదరాబాద్కు ఉంది. కాబట్టి ఇవాళ ఎంత గొప్ప సిటీ. ఏ రాష్ట్రానికి చూసుకున్నా సరే కూడా ఉన్నాయన్నీ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఆ సిటీకి అంత పేరు. బట్ ఆంధ్రప్రదేశ్కి అటువంటి అవకాశం లేదు. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తారు తప్ప అటువంటి సిటీ వేరే ఎవరు కూడా తయారు చేయలేరు ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారికి ఒక 15 సంవత్సరాలు ఇస్తే అట్లీస్ట్ ఆయన ఒక స్టేబుల్గా ఒక మంచి సిటీని తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి ఒక రెస్పెక్ట్ అనేది తీసుకొస్తారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఆర్థిక అభివృద్ధి, రహదారులు, పోర్ట్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు చాలా కీలకం. ప్రస్తుతం ప్రభుత్వం రహదారి నిర్మాణం, పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి, పోర్టుల విస్తరణ, పట్టణ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. ఇవి రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలకు వాతావరణాన్ని సృష్టిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. ఆటోమేటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కరెక్ట్గా రెడీ అయితే ఆ డెవలప్మెంట్ అనేది వేరే ఉంటుంది. కాబట్టి మనకు తెలిసిందే దాని ఇంపాక్ట్ ఎంత పాజిటివ్గా ఉంటుందో అన్ని కనుక రెడీ చేసి పెడితే. ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏందని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడం ఒక క్లిష్టమైన సమతుల్యత. అప్పులు, వడ్డీ భారం, కొత్త ప్రాజెక్టులకు నిధులు సమీకరణం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలను చాలా ప్రభావితం చేస్తుంది. మనకు తెలిసిందే. ఇప్పుడు మన ఇంట్లో అన్నా సరే కూడా మనకు ఒక 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలు మనం ఎట్లా ఖర్చు పెడతాం ఏందన్నది అదొక పెద్ద ఛాలెంజ్ మనకి. బయటికి అప్పులు ఇవి చాలా ఉన్నాయి. కాబట్టి వీటి మీద గవర్నమెంట్ బాగా ఫోకస్ చేస్తుంది. ఇవి ఎట్లా లీడ్ చేయాలి, ఎట్లా క్లియర్ చేయాలి 1 by 1 అని చెప్పేసి. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత. ప్రజలకు సంక్షేమ పథకాలు అవసరం. అదే సమయంలో దీర్ఘకాలిక అభివృద్ధి కూడా, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు కూడా అవసరం. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ ఎట్లా చేస్తుందని చెప్పి 2 లక్ష్యాల మధ్య సమతుల్యత సాధించడం ఏ ప్రభుత్వానికైనా కష్టమైన పని. రెండింటిని ఈక్వల్గా లీడ్ చేయడం అనేది ఏ గవర్నమెంట్ కన్నా సరే కూడా చాలా అంటే చాలా కష్టమైన పని. అంత ఈజీ కాదు. ఒకదాన్ని మనం ఇది చేయడం అంటే చాలా కష్టమైన పని. కాబట్టి ఇది చాలా కష్టమైన పని. కేంద్రంతో సమన్వయం. సెంట్రల్ గవర్నమెంట్తో చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి
ఎట్లా సమన్వయం చేసి రాష్ట్రానికి వనరులు ఎట్లా తెస్తారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేక ఆర్థిక సహాయం, జాతీయ ప్రాజెక్టులు, రైల్వేలు, జాతీయ రహదారులు, పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాల్లో కేంద్రంతో సమన్వయం అవసరం చేసుకొని ముందుకు తీసుకెళ్తుంది. కూటమిలో బీజేపీ భాగస్వామ్యంగా ఉండడంతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరంగా ఎప్పటికీ కంటిన్యూగా ప్రజలు మాట్లాడుకుంటుంటారు. కాబట్టి వ్యవసాయం మరియు వృద్ధి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. రైతులు నీటిపారుదల, మార్కెటింగ్, కనీస మద్దతు ధర, పంట వైవిధ్యీకరణ వంటి అంశాలపై ప్రజలు ఎక్కువ దృష్టి సాధిస్తున్నారు. మరోవైపు పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి వ్యవసాయం మరియు పరిశ్రమలు రెండింటిని సమానంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి అవసరంగా మారింది. కరెక్టే. ప్రభుత్వం పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, రెండింటిని ఈక్వల్గా లీడ్ చేస్తేనే ఆ తగిన రిజల్ట్ వస్తుందని చెప్పే కాబట్టి రెండింటిని ఒకటేలాగా లీడ్ చేస్తుంది. యువతి ఉపాధి. రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. ఉన్నత విద్య పూర్తి చేసిన యువకులు ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, స్టార్టప్లకు ప్రోత్సాహం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అవకాశాలు కల్పించడం ప్రభుత్వానికి ప్రధాన పరీక్ష. చిన్న విషయం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని తొందరగా డెవలప్ చేసి ఇన్వెస్ట్మెంట్లు తీసుకోవాలంటే కష్టమైన కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం డిఫికల్ట్ అయిన కాడికి. ఈ అంశంలో ప్రభుత్వం సాధించే ఫలితాలు భవిష్యత్తులో ఎన్నికలుగా చూపించే ప్రభావం ఎక్కువ ఉంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలే నెక్స్ట్ రిజల్ట్లో వస్తాయి. కాబట్టి ఇప్పుడు తీసుకున్న ప్రతి నిర్ణయం చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే ఆయన వ్యూహాల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఆయన వ్యూహాలని కొట్టేటోడు లేడు. ఒక్కొక్కసారి పరిస్థితులు అంటే ఒక్కడి మీద 10 మంది నానా యాగి చేసి ఏమంటారు, సింహం అంటారు కదా, అట్లా చంద్రబాబు నాయుడు గారు వ్యూహాల్లో చంద్రబాబు నాయుడు గారు సింహం. ఆయన మీద ఎన్నో గుంటనక్కలు దాడి చేస్తుంటాయి. సంస్థాగత బలం, అభివృద్ధి, రాజకీయాలు, కూటమి నిర్వహణ, సాంకేతిక వినియోగం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలు ఆయన రాజకీయ శైలిలో ప్రధానంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఐట్లలో ఒక్కొక్కటి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. సంస్థాగత బలోపేతమే పార్టీకి ప్రధాన బలం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ శైలిలో అత్యంత ముఖ్యమైన అంశం పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం. ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి వచ్చినా పార్టీ నిర్మాణం మాత్రం నిరంతర ప్రక్రియగా ఆయన భావిస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. పార్టీ క్యాడర్ని కానీ, నాయకులను సమన్వయం చేయడం కానీ ఎన్నికలప్పుడే కాదు, నార్మల్ టైంలో కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా రివ్యూ చేసుకుంటా అక్కడ రాష్ట్ర ఆ ఏరియాలో రాజకీయాలు ఎట్లున్నాయి, మన పార్టీ పేరు ఎట్లుంది, నాయకుడి పైన ఫీడ్బ్యాక్ ఎట్లుంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు కంటిన్యూగా చేస్తుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిరంతర ప్రక్రియగా ఆయన భావిస్తాడు. అందుకే తెలుగుదేశం పార్టీ క్యాడర్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేశారు. గ్రామస్థాయి కార్యకర్తల్లో నిరంతర సంబంధాలు కొనసాగించడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, పార్టీ కార్యక్రమంలో వాళ్ళని భాగస్వామ్యం చేయడం వ్యూహాల్లో భాగంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకున్న సరుకు గ్రామ స్థాయి నుంచి తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది గ్రామాలలో చంద్రబాబు నాయుడు గారిది. యువ నాయకులను ప్రోత్సహించడం, అనుభవజ్ఞులకు బాధ్యతలు ఇవ్వడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వ అభివృద్ధిని చేయడం ద్వారా పార్టీకి దీర్ఘకాలిక బలాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన థాటే డిఫరెంట్. అట్లా ఎవరు ఇప్పటికీ ఆలోచించరు కూడా. ఈ క్యాడర్ ఆధారిత వ్యవస్థనే తెలుగుదేశం పార్టీని అనేక రాజకీయ ఒడిదొడుకుల్లో
నిలబెట్టింది. అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే పార్టీకి ఈ క్యాడర్ అనేది ఇట్లుంది కాబట్టి ఇప్పటికీ పార్టీ అంత గట్టిగా పనిచేస్తుంది, అంతగా బలంగా ఉంది. దానికి రీజన్ అంటే క్యాడర్ని ఇట్లా సమన్వయం చేసుకోవడం వల్ల అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చెప్తుంటారు. కొన్ని సందర్భాల్లో అధిక కేంద్రీకరణ వల్ల స్థానిక నాయకత్వానికి తగిన స్వేచ్ఛ లభించలేదని కూడా వ్యాఖ్యానిస్తారు. ఒక్కోసారి కొన్ని వర్కౌట్ కావు, దానికి ఏం చేయలేము. ఇంకా అభివృద్ధి రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో మరో ముఖ్యమైన వ్యూహం అభివృద్ధి. ప్రధాన రాజకీయ సందేహంగా మనం మాట్లాడుకోవచ్చు. ఆయన పరిపాలనలో ఐటీ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ను సమాచార సాంకేతిక రంగంలో ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తీసుకున్న చర్యలు విస్తృతంగా చర్చించబడ్డాయి. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎట్లయితే అంటామో ఇది కూడా దానికి సంబంధించిన లాంటిదే. అలాగే రహదారులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు, పోర్టులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధిపై దృష్టి సాధించారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని, అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన నమ్ముతారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ నిర్మాణం, పారిశ్రామిక కారిడార్లు, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాలు లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కూటమి వ్యూహం ఎట్లుంటుందంటే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో కూటమి నిర్వహణ కీలక వ్యూహంగా నిలిచింది. రాష్ట్ర జాతీయ రాజకీయాల పరిస్థితులను బట్టి వివిధ పార్టీలతో ఎన్నికలు పొత్తులు కుదుర్చుకోవడం ఆయన రాజకీయాల్లో తరచూ కనిపిస్తూ ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న పొత్తులు ఎవరు పెట్టుకోలేరు. ఎందుకు అని అంటే అక్కడున్న రాజకీయ పరిస్థితులు, అక్కడ అవతల అపోజిషన్ పార్టీ ఆడుతున్న రాజకీయ నాటకాలు అన్నింటికి బయటపడాలంటే పొత్తులు అవసరం కాబట్టి దానికి తగ్గట్టే చంద్రబాబు నాయుడు నిర్ణయాలు ఉంటాయి. కూటమి ద్వారా ఓట్ల సమీకరణ, విభిన్న సామాజిక వర్గాల మద్దతు, రాజకీయ స్థిరత్వం సాధించాలనే లక్ష్యంతో వ్యూహాలు రూపొందిస్తారని చెప్పి విశ్లేషకులు ఇప్పటికీ మాట్లాడతారు. ఎవరు కూడా తప్పబడడానికి ఏం లేదు. రాజకీయం అంటే అన్నిటితో కూడుకున్నది కాబట్టి వ్యూహాలు కూడా పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం కూడా ఈ ఊహానికి తాజా ఉదాహరణ. 2004లో మనందరికీ తెలిసిందే. 2024 ఏ రేంజ్లో రాజకీయాలన్నీ అయినాయో అది కూడా దీనికి సంబంధించింది, పార్ట్ ఆఫ్ ఈ వ్యూహాలకు సంబంధించింది ఒకటని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే కూటమి రాజకీయాల్లో సీట్ల పంపకం, విధానాల సమన్వయం, భాగస్వామ్య పార్టీల అంచనాలను సమతుల్యత చేయడం వంటి సవాళ్లు కూడా ఉంటాయని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కరెక్ట్. అంటే రెండు పార్టీలు, ఇద్దరు నాయకులు కలిసి పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి అవన్నీ కొంచెం సవాళ్ళుగానే ఉంటాయి. అవి అంత కేక్ బాగా కాదు కాబట్టి వాటి గురించి కూడా ఎప్పటికప్పుడు ఇవి అప్డేట్లు తీసుకొని ఎట్లా ఎవరికి సీట్లు వేయాలి, ఎన్ని సీట్లు వేయాలి, ఆ పార్టీ బలమైంది, అక్కడున్న సామాజిక వర్గం ఏంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఈజీగా అనాలిసిస్ చేసి పరిష్కరించడం అనేది చంద్రబాబు నాయుడు గారి స్టైల్. సాంకేతిక వినియోగం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో సాంకేతికతకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గవర్నెన్స్, డిజిటల్ సేవలు, ప్రభుత్వ డేటా విశ్లేషణ, ఆన్లైన్ సేవలు వంటి అంశాలను విస్తృతంగా ప్రోత్సహించారు. ప్రభుత్వ శాఖల పనితీరును డేటా ఆధారంగా సమీక్షించడం, సాంకేతిక ద్వారా ప్రజల సేవలు వేగంగా అందించడం, పరిపాలన పారదర్శకతగా పెంచే ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కమ్యూనికేషన్, వీడియో కాన్ఫరెన్స్ వంటి అత్యాధునిక సాధనాలతో ప్రజలతో, అధికారులతో అనుసంధానానికి ఉపయోగించడం కూడా ఆయన శైలిలో భాగమైంది. ఈ వీడియో కాన్ఫరెన్స్లు అవన్నీ మనం మాట్లాడతాం కదా, అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కూడా చాలా ట్రెండ్ అయింది. మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ గారు మాట్లాడుకుంటా, నేను కలెక్టర్గా విశాఖపట్నంలో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాల్ మాట్లాడినప్పుడు మా బాబు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఏదో యూట్యూబ్లో కూడా మనకి ట్రెండ్ అవుతుంది. అప్పట్లోనే వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు గారు మాట్లాడారంటే అర్థం చేసుకుంటే ఆయన ఏ రేంజ్లో టెక్నాలజీని వాడారు. అప్పట్లో ఏమీ లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఎవడన్నా వాడతాడు, ఏమీ లేనప్పుడు కూడా. అంతర్జాతీయ పెట్టుబడుల వ్యూహం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ప్రత్యేకంగా కనిపించే మరో అంశం అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడం. విదేశీ పెట్టుబడులను, బహుజన జాతి సంస్థలను ప్రపంచ వ్యాపార వేదికలతో సమావేశాలు నిర్వహించడం ద్వారా రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూలంగా గమ్యస్థానంగా పరిచయం చేయడానికి ప్రయత్నించారు.
అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని రాష్ట్ర అవకాశాలను వివరించడం, పరిశ్రమలకు అవసరమైన విధానాలు రూపొందించడం, పారిశ్రామిక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి చర్యలు చేపట్టారు అప్పట్లో. దీని ద్వారా రాష్ట్ర బ్రాండింగ్కు ప్రాధాన్యం లభించిందని మద్దతుదారులు పేర్కొంటారు. అయితే ప్రకటించిన పెట్టుబడులు ఎంతవరకు ఆన్ గ్రౌండ్లో అమలయ్యాయనేది, ఎంత ఉపాధి సృష్టించేది అనే దానిపై ఇప్పటికీ విమర్శలు, ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటాయి. సమగ్ర విశ్లేషణ. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యూహాలను పరిశీలిస్తే అవి 5 ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. సంస్థాగతంగా బలం, అభివృద్ధి, కేంద్రీకృత రాజకీయాలు, వ్యూహాలు, కూటములు, సాంకేతిక ఆధారిత పరిపాలన, పెట్టుబడులు వంటి ఆకర్షణలు కూడా ఉంటాయి. ఈ వ్యూహాలు అనేక విజయాలకు తీసుకొచ్చినప్పటికీ వాటిపై విమర్శలు కూడా అంతే రీతిలో ఉంటాయని చెప్పి మనం గమనించవచ్చు. ప్రతి దానికి ప్లస్ పాయింట్లు ఎట్లుంటాయో చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్న నిర్ణయాలకి ప్లస్ పాయింట్ అట్లనే ఉన్నాయి, మైనస్ పాయింట్లు కూడా అట్లనే ఉన్నాయి. అంటే పాయింట్ మాట్లాడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నా. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు ఎట్లుంటుంది అన్నది, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానిలో ఏందన్నది మనం మాట్లాడుకుందాం. రాజకీయాల్లో శాశ్వత విజయాలు లేదా శాశ్వత పరాజయాలు ఉండవని తరచూ చెబుతుంటారు. మనందరికీ తెలిసిందే, రాజకీయాలు అధికారంలో ఎప్పటికీ ఉండడం అసంభవం. విజయాలు ఎట్లా వస్తాయో అపజయాలు కూడా రాజకీయాల్లో అట్లనే వస్తాయి. ప్రతి ఎన్నిక ఒక కొత్త పరిస్థితులను, ఒక కొత్త సవాళ్ళను, ఒక కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. అందువల్ల భవిష్యత్తు రాజకీయాలు అంచనా వేయాలంటే ప్రస్తుత పాలన, ప్రజల అంచనాలను, ఆర్థిక పరిస్థితులను, ప్రతిపక్ష వ్యూహాలను వంటివి అనేక వాటిని కలిసి పరిశీలించాలి. కరెక్టే. రాజకీయాల్లో భవిష్యత్తు రాజకీయాలు అంచనా వేయాలంటే ప్రస్తుత పరిపాలన ఎట్లా నడుస్తుంది, ప్రజల అంచనాలు ఎట్లున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, ప్రతిపక్ష పార్టీ వ్యూహాలు ఎట్లున్నాయి, ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తేనే భవిష్యత్తు రాజకీయాలు ఏందన్నది మనకు అర్థమవుతుంది. ఎన్నికల హామీలు అమలు. ఏ ప్రభుత్వమైనా ముందుగా హామీలపై ఫోకస్ చేస్తుంది. ఎన్నికల సమయాల్లో ప్రకటించిన సంక్షేమం, అభివృద్ధి ఎంత వేగంగా, ఎంత సమర్థవంతంగా అమలవుతున్నాయనే అంశంపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుంది. హామీలు సమర్థవంతంగా అమలైతే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అమలులో జాప్యం జరిగితే నెగిటివ్ కూడా అంతే వచ్చే అవకాశం కూడా ఉంది. ప్లస్ పాయింట్ ఎంతైతే ఉందో ఈ హామీల అమల్లో హామీలు ఇచ్చేటప్పుడు ప్లస్ పాయింట్ ఎంతైతే ఉంటుందో మైనస్ కూడా అంతే ఉంటుంది. హామీలు సమర్థవంతంగా లీడ్ చేస్తే ఎంత ప్లస్ పాయింట్ ఉంటుందో, లేట్ అయితే కూడా అంతే మైనస్ ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం. రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక బలానికి ఆర్థిక వ్యవస్థ అవసరం. ప్రజల ఆదాయం పెరగడం, పెట్టుబడులు రావడం, అప్పులు నిర్వహణ, వ్యయం నియంత్రణ వంటి అంశాలు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ణయిస్తాయి. ఆర్థికంగా బలమైన రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా చేయగలదు. అందువల్ల ఆర్థిక నిర్వహణ రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వానికి అత్యంత కీలక పరీక్షగా ఉండవచ్చు. ఏ పార్టీ కన్నా సరే కూడా ఫైనాన్షియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టే ఆ రాష్ట్ర డెవలప్మెంట్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ప్రస్తుతానికి డిస్కషన్ల లెవెల్లో ఉంది. అంటే ప్రజలందరూ మాట్లాడుకుంటారు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉంది, మనకి ఎంతవరకు ఏం చేయగలరు అని చెప్పి. యువతకు ఉపాధి. ఆంధ్రప్రదేశ్లో యువ జనాభా అధికంగా ఉంది. ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు, స్టార్టప్లు, ఐటీ రంగ విస్తరణ వంటి అంశాలపై యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి.
ఉపాధి అవకాశాలు పెరిగితే యువతలో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకంతో ప్రజలు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని విశ్వసించే ప్రక్రియ పెరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం 100 చెప్పి అందులో 80 చేసినా సరే కూడా ప్రజల నుంచి చాలా మంచి మద్దతు అయితే లభిస్తుంది. వ్యవసాయ అభివృద్ధి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి ఇప్పటికీ కీలక స్థానం ఉంది. రైతుల ఆదాయం, సాగునీటి ప్రాజెక్టులు, పంటలు, మార్కెటింగ్, సాంకేతిక వ్యవసాయం, విలువలు ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, అభివృద్ధి వంటి అంశాలు ప్రభుత్వ పనితీరును ప్రభావితం చేస్తాయి. అంటే ప్రజలకి ఎంత నమ్మకంగా పనిచేస్తే వ్యవసాయానికి ప్రజలకి ఎంత నమ్మకంగా పనిచేస్తే ప్రభుత్వంపై అంత నమ్మకం పెరుగుతుంది. ఏ పార్టీ కన్నా, చంద్రబాబు నాయుడు గారి అనే కాదు, ఏ పార్టీ కన్నా సరే కూడా ప్రజలతో ఎంత సమన్వయమైన, ప్రజలకు ఎంత దగ్గరగా పనిచేసినామనేది చాలా ఇంపార్టెంట్. రైతు సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు చూపగలిగితే అది రాజకీయంగా కూడా ప్రభుత్వానికి బలం చేకూరవచ్చు. కరెక్టే, రైతు సమస్యలకు సమర్థవంతంగా పరిష్కారాలు చూపగలిగితే రాజకీయ గుణంగా ప్రభుత్వానికి బలం ఖచ్చితంగా ఏర్పడుతుంది. పెట్టుబడులు కొనసాగింపు. పెట్టుబడులు ఒక్కసారి ప్రకటించడం మాత్రమే కాదు, అవి వాస్తవంగా మారడం కూడా అంతే ముఖ్యం. అంటే ఆ సమస్య వచ్చింది, ఇది వచ్చిందని చెప్పి చెప్పడం ఎంత ఈజీయో, అవి కింద వచ్చింది అక్కడ పనులు స్టార్ట్ అయినాయి నిరూపించడం కూడా అంతే ఇంపార్టెంట్. కొత్త పరిశ్రమల తయారీ యూనిట్లు, ఐటీ సంస్థలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రాష్ట్రానికి అభివృద్ధికి చాలా అవసరం. దీంతోపాటు స్థానిక ఉపాధి, చిన్న వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాల అమలు. ప్రజలు దైనందిన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపించేది సంక్షేమ కార్యక్రమాలే. సంక్షేమం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే రాష్ట్ర రాజకీయాలను డిసైడ్ చేసేది సంక్షేమ పథకాలే. ప్రస్తుత భారతదేశ రాజకీయాల్లో కీ రోల్ పోషించేది ఏ రాష్ట్రంలో అయినా సరే కూడా సంక్షేమ పథకాలే. వీటి మీద ఆధారపడే రిజల్ట్లు కూడా ఉంటాయి. మహిళలు, రైతులు, వృద్ధులు, విద్యార్థులు, పేద కుటుంబాలకు సంబంధించిన పథకాలు అమలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం. అదే సమయంలో సంక్షేమం కొనసాగిస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కూడా ప్రభుత్వానికి సమతుల్య సవాలుగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, విధి విధానాలపై ఏకాభిప్రాయం, ప్రజలకు ఇచ్చిన హామీలపై అమలులో సహకారం వంటి అంశాలు ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్రభావితం చేయవచ్చు. సమన్వయం బలంగా ఉంటే పాలనలో స్థిరత్వం పెరిగే అవకాశం ఉంటుంది. విభేదాలు తలెత్తితే అవి రాజకీయ చర్చలకు కూడా దారితీయవచ్చు. పరిపాలనా సామర్థ్యం. ఎలాంటి విధి విధానమైన సమర్థవంతంగా పరిపాలన ద్వారానే ప్రజలకు చేరుతుంది. నిర్ణయ అమలు వేగం, అధికార యంత్రాంగం పనితీరు, పారదర్శకత, ప్రజాసేవలు వంటి నాణ్యత వంటి అంశాలు ప్రభుత్వ పనితీరును నిర్ణయిస్తాయి. ప్రజలు తమ రోజువారీ జీవితంలో అనుభవించే పరిపాలన మార్పులే చివరకు ప్రభుత్వంపై అభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. అంటే ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫ్రీగా బస్సు ఇచ్చింది. అవి ప్రజలకి డైలీ మాట్లాడుకునే దానిలో ఒక టాపిక్ కాబట్టి దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఎలక్షన్లో ఉంటుంది. అది ఇంత మంచి చేస్తారు కదా, మనకి ఇంకా ఏందని చెప్పేసి అది చాలా పాజిటివ్గా ఉంటుంది అన్నమాట. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, హామీల అమలులను పరిశీలించడం, ప్రజా సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత. ముందున్న సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా కొన్ని కీలక అంశాల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ఎన్నికల హామీలు ఎంతవరకు విజయవంతమైనవి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా మెరుగుపడుతుంది, యువతకు ఎంతవరకు ఉద్యోగాలు లభించినాయి, పెట్టుబడులకు నిజమైన పరిశ్రమలుగా మారుతాయా, రైతు సమస్యలకు ఎంత సమర్థవంతంగా పరిష్కారాలు లభిస్తాయి, కుటుంబ ప్రభుత్వ సమయంలో ఎంత పనిచేస్తుంది, ప్రతిపక్ష ప్రజల్లో ఎంత ప్రభావం చూపగలుగుతుంది. ఈ ప్రశ్నలే నెక్స్ట్ రానున్న ఎన్నికలకి కరెక్ట్ పాయింట్లా ఈ ప్రశ్నలతోనే నడుస్తుంది. కాబట్టి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి ఈ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఇదంతా నెక్స్ట్
రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆలోచన విధానాలు ఎట్లుంటాయి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు చేయడానికి కారణాలు ఇన్ని చెప్పిన, చంద్రబాబు నాయుడు గారి లైఫ్ స్టైల్ ఎట్లుంటుందని చెప్పిన, చంద్రబాబు నాయుడు గారి కష్టం ఎట్లుంటుందని చెప్పినా. కాబట్టి వీడియో మీకు ఎట్లా అనిపించిందో, మీరు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. జై హింద్.